నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్కు స్వాగతం. శ్రీమాత్రి నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం, ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు దినఫలాలు మరియు ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. జీవిత సత్యం. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగడానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాలు ఉపయోగించుకోవడమే వివేకం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం శరదృతువు, కార్తీక మాసం, కృష్ణపక్షం, 2024 నవంబర్ 29 శుక్రవారం. సూర్యోదయం ఉదయం 6:32, సూర్యాస్తమయం సాయంత్రం 6:36. చంద్రోదయం తెల్లవారుజామున 4:38, చంద్రాస్తమయం సాయంత్రం 4:08. తిథి త్రయోదశి ఉదయం 8:39 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం స్వాతి ఉదయం 10:10 వరకు, తదుపరి విశాఖ. కరణము వనిజ ఉదయం 8:39 వరకు, తదుపరి విష్టి. రాత్రి 9:35 వరకు, తదుపరి భవ. యోగము శోభనము సాయంత్రం 4:28 వరకు, తదుపరి అతిగండము. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 10:41 నుండి 12:04 వరకు. యమగండం మధ్యాహ్నం 2:50 నుండి 4:13 వరకు. గుళిక కాలం ఉదయం 7:55 నుండి 9:18 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:45 నుండి 9:29 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:26 నుండి 1:10 వరకు. వర్జ్యం సాయంత్రం 4:25 నుండి 6:11 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:56 నుండి 5:44 వరకు. అమృత గడియలు రాత్రి 2:56 నుండి 4:41 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:42 నుండి 12:26 వరకు. నవంబర్ 29 శుక్రవారం. ఈరోజు మంచిదైనా ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి త్రయోదశి ఉదయం 8:39 వరకు ఉంటుంది, తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది, తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. అలాగే ఉదయం 8:39 నుండి మొదలయ్యే విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాధారణమైన పనులు, మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ ఏదైనా శుభకార్యం కాని పని చెయ్యవలసి వస్తే శుభ సమయం చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు వృశ్చిక రాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 6:03 వరకు తులారాశిలో, తదుపరి వృశ్చిక రాశిలో ఉంటారు. శుక్రవారం పడమర దిక్కున నైరుతి దిక్కున ప్రయాణాలు చేయరాదు. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. పాశుపతాస్త్రం పొందిన అర్జునుడు ప్రయాణం సాగుతుండగా దేవేంద్రుడు ఒక దివ్యరథం పంపిస్తాడు. ఆయనని నేరుగా దేవేంద్రలోకం తీసుకువెళుతుంది. ఈరోజు ప్రశ్న: మన మానవ శరీరంలో ఎన్ని వేల నాడులు ఉన్నాయి? 5,000, 50,000, 7,200, 72,000? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి చిన్న శారీరక రుగ్మతలు ఏర్పడతాయి. వృషభ రాశి
చిరకాల ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మారుతారు. మిథున రాశి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కర్కాటక రాశి నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. సింహరాశి మీలో భక్తి భావాలు పెరుగుతాయి. కన్య రాశి ఒక ప్రకటనకు ఆకర్షితులవుతారు. తులారాశి ఆదాయం సామాన్యంగా ఉంటుంది. వృశ్చిక రాశి ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ధనుస్సు రాశి నిరుద్యోగుల ప్రయత్నాలు నెమ్మదిగా సాగుతాయి. మకర రాశి కొన్ని గొడవలు చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. కుంభరాశి కోర్టు గొడవలు చివరి దశకు చేరుకుంటాయి. మీనరాశి ఒక సంఘటన ఆకట్టుకుంటుంది. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. నమస్కారం. లోకా సమస్త సుఖినో భవంతు.